హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. వచ్చేసి మనకు జాబ్లో జాయిన్ అవ్వగానే 45,000 వరకు అయితే శాలరీ వస్తుంది. మంచి జాబ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. మనకు సిఎస్ఐఆర్ నుంచి అయితే ఈ ఆపర్చునిటీ రావడం జరిగింది. వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియోని వస్తే వీడియోని జెన్యున్గా లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే, సో లెట్ us get into the official notification స్టూడెంట్స్. సో అఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు సిఎస్ఐఆర్ ఫోర్త్ పారాడిగమ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి నేను వీడియో డిస్క్రిప్షన్లో పేస్ట్ చేశాను. అది కనుక క్లిక్ చేస్తే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే కెరియర్స్ డ్రాప్ డౌన్లో మనకైతే రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ ప్లీజ్ క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీనిపైన క్లిక్ చేద్దాం. సో పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అయింది. సో ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో పీడిఎఫ్ ఫైల్ వచ్చేసి మనకు 2 లాంగ్వేజెస్లో అయితే ఉంది. నోటిఫికేషన్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్లో అయితే ఉంది. సో ఫస్ట్ 14 పేజెస్ వచ్చేసి హిందీ లాంగ్వేజ్, సో నెక్స్ట్ 14 పేజెస్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో చూసుకున్నట్టయితే మనకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 225 రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 28th మే నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మనకు 17th జూన్ వరకు అయితే లాస్ట్ డేట్ అనమాట. సో ఇది ఫోర్త్ పారాడిగమ్ ఇన్స్టిట్యూట్ అనమాట, సిఎస్ఐఆర్కి సంబంధించింది. ఇది ప్రీమియం రీసెర్చ్ ల్యాబొరేటరీ అండర్ ద కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఇది ఒక ఆటోనమస్ బాడీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అయితే రావడం జరుగుతుంది. సో మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు మనకు. సో నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకుంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ విభాగంలో మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 1 వేకెన్సీ ఉంది, అది కూడా ఓబీసీ కేటగిరీలో. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంట్ విభాగంలో 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంది. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్ విభాగంలో మనకు 2 వేకెన్సీస్ ఉన్నాయి, అది కూడా అన్రిజర్వ్డ్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి మాక్సిమం అప్పర్ ఏజ్ యాజ్ ఆన్ 17th జూన్ చూసుకుంటే కనుక మనకు 28 years ఎక్సీడ్ అవుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో పే లెవెల్ చూసుకుంటే మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, అలాగే స్టోర్స్ అండ్ పర్చేస్ చూసుకుంటే కనుక మనకు బేసిక్ 19,900 నుంచి 62,201 వరకు అయితే బేసిక్ ఉంటుంది. యాజ్ పర్ 7th సిపిసి పే మ్యాట్రిక్స్ అనమాట. అన్ని పోను మనకు అకౌంట్లో 38,483 రూపీస్ అయితే అప్రాక్సిమేట్గా రావడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ 3 వేకెన్సీస్కి. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు కేవలం 10+2 చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. వచ్చేసి మనకు కంప్యూటర్ స్పీడ్లో ప్రొఫిషియన్సీ కంప్యూటర్ ఇన్ టైపింగ్ స్పీడ్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అది కూడా ఉండాలని చెప్తున్నారు. సో జస్ట్ టైపింగ్ వస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి మనకు ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి వేకెన్సీస్ ఇది జేఎస్టీ అని కోడ్ అనమాట. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2 వేకెన్సీస్, అలాగే కేటగిరీ అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీకి అయితే 1 వేకెన్సీ ఉంది. సో దీనికి కూడా ఏజ్ చూసుకుంటే 27 years అయితే ఎక్సీడ్ అవ్వద్దు. పే లెవెల్ 4 అనమాట. బేసిక్ 25,500 నుంచి 81,100. సో జూనియర్ సెక్రటరీ అకౌంట్స్, అలాగే మనకు స్టోర్స్ అండ్ పర్చేస్ కంటే జూనియర్ స్టెనోగ్రాఫర్కి శాలరీ ఎక్కువ ఉంటుంది. సో 45,000 వరకు అయితే అప్రాక్సిమేట్గా రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే దీనికి కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 అనమాట. సో ఇంటర్మీడియట్ చేసి పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. సో స్టెనోగ్రఫీలో కూడా మీకు ప్రొఫిషియన్సీ అయితే ఉండాలి. సో అలాంటి వాళ్ళు అయితే అందరూ అప్లై చేసుకునే ఎవరికైతే స్టెనోగ్రఫీ ప్రొఫిషియన్సీ ఉందో. సో పోస్ట్ కోడ్ జేఎస్ఏ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ అసిస్టెన్స్ ఇన్ ద ఫంక్షన్స్ ఆఫ్ జనరల్ అడ్మిన్ డిపార్ట్మెంట్లో మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. స్టోర్స్ అండ్ పర్చేస్ కానీ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కానీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో స్టెనోగ్రఫీకి సంబంధించి కూడా మీ టైపింగ్ ఆర్ అదర్ అఫీషియల్ వర్క్ యాజ్ అండ్ వెన్ అసైన్డ్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ డిజైరబుల్ వచ్చేసి డిగ్రీ ఇన్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ విత్ ప్రూవెన్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, ప్రిఫరబుల్లీ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, అలాగే ఎంఎస్ ఆఫీస్ పవర్ పాయింట్ అనమాట. సో ఇంటర్మీడియట్ మాత్రం ఎలిజిబిలిటీ క్రైటీరియా మ్యాండేటరీ, బట్ డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకైతే వెయిటేజ్ ఎక్కువ ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. అది కూడా డిగ్రీ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్, అలాగే మీకు ప్రూవెన్ వర్కింగ్ నాలెడ్జ్ కంప్యూటర్ పైన అవగాహన ఉండాలా. ప్రిఫరబుల్లీ ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ వచ్చి ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు బెనిఫిట్స్ కూడా టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి మీకు అలాగే నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ ద ఎన్రోల్మెంట్స్, అంటే అపార్ట్ ఫ్రమ్ ద శాలరీ వాట్ ఎవర్ యూ ఆర్ గెటింగ్ అనమాట. సో అప్లికెంట్ వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే సరిపోతుంది దీనికి అప్లై చేసుకోవడానికి.
సో అపాయింట్మెంట్ ఈజ్ ఇన్ ద సిఎస్ఐఆర్ ఫోర్త్ పారాదిగమ్ ఇన్స్టిట్యూట్ ఎన్ఏఎల్ బెల్లూరు క్యాంపస్ వెన్ టైరల్ రోడ్ బెంగళూరు అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే పోస్టింగ్ మాత్రం బెంగళూరులో ఉంటుంది. సో నాన్ రిఫండబుల్ ఫీ ఆఫ్ ₹100 అయితే పే చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ అండ్ ఉమెన్ రెగ్యులర్ ఎంప్లాయ్ సిఎస్ఆర్ ఐఆర్ఆర్ ఎగ్జామ్టెడ్ అనమాట. అన్రిజర్వ్డ్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళు ₹100 అయితే పే చేయాలి. మిగతా క్యాండిడేట్స్ అందరూ మీరైతే ఎగ్జామ్టెడ్, విమెన్ క్యాండిడేట్స్ అందరూ ఎగ్జామ్టెడ్ అనమాట. సో ఫీ పే చేయాల్సిన అవసరం లేదని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే అప్పర్ ఏజ్ వచ్చేసి 5 years ఎస్సీ ఎస్టీకి రిలాక్సేషన్, అలాగే 3 years ఓబీసీకి యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలాక్సేషన్ ప్రకారం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుందాం, వచ్చేసి మనకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. సో సెలక్షన్ ప్రాసెస్ ఏంటనే దాని గురించి చూసుకుంటే కనుక మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ F&A S&P జనరల్కి సంబంధించి చూసుకుంటే మీరు రిటర్న్ టెస్ట్ అయితే కంపల్సరీ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకు టైపింగ్ స్పీడ్ అయితే ఉండడం జరుగుతుంది. అది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనమాట. సో దీనికి వచ్చేసి 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 కూడా జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, పేపర్ 2 ఒక్కటే మీకు మెరిట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో పేపర్ 2లో అలాగే పేపర్ 1లో మీకు కంప్లీట్గా క్లియర్ అయితే కనుక మీరు ప్రొఫిషియన్సీ టెస్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతారనమాట. సో నేను మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకు ఓఎంఆర్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ రెండు అప్లై చేసుకోవచ్చు, ఏదైనా ఒకటి. సో అందులో మనకు క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకు 12th స్టాండర్డ్ బేసిస్ పైనే ఉంటుంది. సో మనకు డిగ్రీ స్టాండర్డ్ ఉండదు. సో టోటల్ 200 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. టైం అలొటే 2.5 hours అయితే ఉంటుంది. అలాగే చూసుకుంటే మనకు సబ్జెక్ట్ చూసుకుంటే మెంటల్ అబిలిటీ టెస్ట్ పేపర్ 1లో ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 200 మార్క్స్కి అనమాట. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు పేపర్ 1లో. వేరాజ్ పేపర్ 2లో అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మనకు పేపర్ 1 సంబంధించి మెంటల్ అబిలిటీ టెస్ట్కి వచ్చేసి మనకు జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, రీజనింగ్, సిచ్యువేషన్ జడ్జ్మెంట్ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో పేపర్ 2 చూసుకుంటే జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. అది ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ అనమాట. 150 మార్క్స్ ఉంటాయి టోటల్గా. అలాగే ఒక రాంగ్ క్వశ్చన్కి మీకు 1 నెగిటివ్ మార్క్ అయితే ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 50 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. 150 మార్క్స్కి అయితే ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ క్యారీ చేస్తుంది వెయిటేజ్. సో 1 నెగిటివ్ మార్క్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో టోటల్గా మనకు మనకు 100 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. 300 మార్క్స్కి అయితే ఉంటుంది. సో నెగిటివ్ మార్క్ అయితే కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, సో స్క్రీనింగ్ సెలెక్షన్ కమిటీ డ్యూలీ కన్సర్న్ బై కమిటీ దే విల్ ఫిక్స్ క్రైటీరియా ఫర్ షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో రిటర్న్ టెస్ట్ క్వాలిఫైయింగ్ అయిన వాళ్ళు మీరు వచ్చేసి మీకు ప్రొఫిషియన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. స్కిల్ టైపింగ్ టెస్ట్ 10 minutes అయితే ఉంటుంది. అందులో ఇంగ్లీష్లో 35 minutes per word మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. హిందీ అయితే 30 words per minute అయితే టైప్ చేయాల్సి ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనం డిస్కస్ చేసుకున్నట్టు పేపర్ 1 జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనమాట. మీ మెరిట్ ఓన్లీ పేపర్ 2 పైననే ఆధారపడి ఉంటుంది. ప్రొఫిషియన్సీ ఆఫ్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ కూడా అది కూడా జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనమాట. సో స్టినోగ్రాఫర్కి సంబంధించి కూడా రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. దానికి వచ్చేసి మనకు ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు. దానికి కూడా వచ్చేసి మనకు మీడియం ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి వాళ్ళకు కూడా మనకు ఇంటర్మీడియట్ బేసిస్ పైనే ఉంటుంది. సో 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours అయితే ఉండడం జరుగుతుంది. సో మనకు ఒకటే పేపర్ ఉంటుంది స్టినోగ్రఫీకి సంబంధించి. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్కి 50 క్వశ్చన్స్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 100 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. మాక్సిమం మార్క్స్ కూడా 50 అలాగే 50 అలాగే 100 మార్క్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ అయితే వెయిటేజ్ ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మనకు స్టెనోగ్రఫీలో 0.25 అయితే డిటెక్ట్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ రిటర్న్ టెస్ట్ క్లియర్ అయితే ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. స్టెనోగ్రఫీకి సంబంధించి ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇంగ్లీష్ వచ్చేసి మీకు 50 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ టైం డ్యూరేషన్ 50 minutes. మీకు వచ్చేసి మనకు స్క్రైబ్ ఉంటే 70 minutes అనమాట. ఇందులో ఏంటంటే మీకు క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ క్యాండిడేట్స్ వచ్చేసి డిక్టేషన్ అయితే 10 minutes ఇవ్వడం జరుగుతుంది. సో ఇంగ్లీష్లో మీరు టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ప్రతి ఒక్క అభ్యర్థి ఈ స్టెనోగ్రఫీకి సంబంధించిన వాళ్ళు కూడా ఒకసారి చూసుకోండి అనమాట. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ చూసుకోండి. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకసారి. ఆఫ్టర్ కంప్లీట్లీ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ క్యాండిడేట్ కెన్ సబ్మిట్ అండ్ టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ ది ఆన్లైన్ జనరేటెడ్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఫర్ ఫ్యూచర్ కమ్యూనికేషన్. దెర్ ఈస్ నో నీడ్ టు సబ్మిట్ ఏ హార్డ్ కాపీ ఆఫ్ ది అప్లికేషన్ అనమాట. ఓకే, సో గైస్ హార్డ్ కాపీ ఆఫ్ ది అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు నార్మల్గా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఈ ఆపర్చునిటీ అసలు మిస్యూజ్ చేసుకున్న ప్రతి ఒక్కరు మీరు జాబ్లో అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరూ నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి వీలైనందుకు ప్రతి ఒక్కరు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.